ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ విమర్శిస్తూ ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతం అని వెక్కిలి నవ్వులు నడిచారు. మీకు వచ్చింది పచ్చ కవర్లో, ఇకపై మీరు తాకూడదు. మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. వైసీపీ హయాంలో భూసేకరణ పూర్తయింది, వైసీపీ హయాంలో ఎన్ఓసి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు వచ్చాయి. తర్వాత వీళ్ళు మొత్తం అన్ని రకాల క్లియరెన్స్లు కూడా 2022 నవంబర్ నాటికి అన్ని రకాల క్లియరెన్స్లు తెచ్చారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల క్లియరెన్స్లు తెచ్చారు. తెచ్చి 2023లో ఏం జరిగిందంటే కొన్ని జీవోలు ఇష్యూ చేశారు. పవర్ అవైలబిలిటీకి అండ్ బిఎస్సిఎస్ క్లియరెన్స్, లేయింగ్ ఫౌండేషన్ 2023 మే 3వ తేదీనేమో ఫౌండేషన్ స్టోన్ వేయడం అంటే శంకుస్థాపన ఇది చేయడం, అండ్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఏమో పూర్తి చేసి 2023 మే 26వ తేదీకి పూర్తి స్థాయిలో 2203 ఎకరాల భూ సమీకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి అప్పచెప్పడం. ఓవరాల్గా వైసీపీ గవర్నమెంట్ దిగిపోయే సమయానికి అత్యంత కీలకం, ఏ ప్రాజెక్టు రావాలన్నా అత్యంత కీలకం భూసేకరణ. అక్కడే చాలా వరకు ఆగిపోతాయి. అత్యంత కీలకమైన దశను వైసీపీ హయాంలో దాటగలిగారు. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి యువర్ ఆనర్.